హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి విన్నో టీవీ సౌండ్ తగ్గి. ఈరోజు వచ్చేసి మంగళవారం ఉంది. యాక్చువల్గా నిన్న స్కూల్కి పంపిద్దాం అనుకున్నా కానీ నిన్న అష్టమి ఉందన్నమాట. సో ఈ ఫ్రైడే రోజు ఈ వెనస్డే పంపిస్తా అని చెప్పిన కదా స్కూల్కి. టీవీ సౌండ్ తగ్గాను పోండ్రా. పో ఫుల్ వినిపిస్తుంది. ఒకసారి మ్యూట్ చేయపో. పో రిమోట్ తీసుకో. టీవీని మ్యూట్ చేయండి, కొద్దిసేపు మాట్లాడాలి. అదే వెనస్డే రోజు పంపిద్దామని చెప్తే ఇంకా మా హస్బెండ్ ఉండి అందరు పిల్లలు స్కూల్ పంపిస్తే నువ్వేమి ఇంటికాడ పెట్టుకొని భజన చేపిస్తున్నావు, ఫస్ట్ స్కూల్కి పంపించు అని చెప్పిండు. సో నిన్న అష్టమి ఉన్నా సరే ఈరోజు ఏముంది, నవమి ఉంది, ఇంకా సరేలే రేపు దశమి ఉందన్నమాట. ఇంకా సరేలే ఈరోజు పంపిద్దాము అని అనుకున్నా. కానీ నాకు నిన్న పూజ అంతా చేసుకున్న వరకు అసలు నిద్ర కూడా సరిగ్గా లేదు. 3 గంటలకు లేచిన. ఇంకా ఈరోజు ఏం లేస్తేనే ఏమో అందులో మా హస్బెండ్ టెంపుల్ తిరగడం స్టార్ట్ చేసిండు. మళ్ళీ మా హస్బెండ్ కోసం ఇంకా కొన్ని రోజులు అదే 21 డేస్ తిరుగుతాడు, 41 డేస్ తిరుగుతాడు. అన్ని రోజుల దాకా ఇంకా మార్నింగే లేవాలి, 4కి అట్లా లేచేది ఉంటుంది. సో నిద్ర లేదు, అందులో పూజకని చెప్పి తొందర లేచినా ఎట్లా చేయాలరా నాయన ఏమన్నా. కానీ ఈ ఒక్కరోజు హాలిడే ఉండింటే బాగుండు. మంగళవారం బుధవారం నుంచి పంపిస్తుంటే కొంచెం మంచిగా వండుకొని లేట్గా లేద్దాం ఈరోజు అని నిన్న అనుకున్నాం అనమాట. సడన్గా మా హస్బెండ్ సాయంత్రం ఇంటికి వచ్చి ఇదే ఒర్లుతూనే ఉన్నాడు, పిల్లలు స్కూల్ పంపిస్తున్నావు, ఇంటికాడ పెట్టుకున్నావు, అందరూ పోతున్నారు, క్లాసులు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి. సడన్గా రేపు స్కూల్ లేదంట, హాలిడే అంట అని చెప్పేసిండు. ఆ అమ్మాయి ఫోన్లో హాలిడే అని వచ్చిందని అనుకున్నాం. నిజంగా అంటే నేను నిన్న అనుకున్నాను, ఎందుకంటే నిన్నంతా నాకు ఫుల్ వర్క్ అయ్యింది, బాగా అనుకుని ఈరోజు లేట్గా అయినా సరే లేద్దామని చెప్పి నా స్కూల్లో లేచిన 4 గంటలకు లేచి 4:30 లేచినాము. లేచి మొత్తం కాసు కొట్టేసి ముగ్గులేసి మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిండు. మా హస్బెండ్ వెళ్ళాగానే నేను మళ్ళీ వండుకుని 8 గంటలకేమో లేచిన. అయినా సరే ఇంకా నేను నిద్ర సరిపోలే, ఇంకా అంత పెయ్యి అంత బద్ధకంగానే ఉంది. ఇంకా ఒకవేళ స్కూల్ కనుక ఉండింటే ఇంకా 4:30కి లేచినాం కదా, ఇంకా అట్లా లేసుకుసాల్సి వస్తుండే. మళ్ళీ టిఫిన్లు, ఛాయలు, వాళ్ళకి పిల్లలు స్కూల్ పంపించడం హడావిడి ఉంటుండే. ఇది ఒక్కరోజు ఉంచుకుందాం అనుకుంటే మా హస్బెండ్ ఏమో మురులుతుండే, ఇంకెన్ని రోజులు పెట్టుకుంటామని. హాలిడే వచ్చింటే బాగుండని కూడా హాలిడేనే వచ్చేసింది. ఇంకేదో స్కూల్కి వెళ్ళలేరన్నమాట ఈరోజు ఒక్కరోజు. ఇంకా రేపటి నుంచి 2nd క్లాస్ 1st క్లాస్కి రేపు నుంచి స్టార్ట్, వెనస్డే నుంచి. సో రేపు వచ్చేసి దర్శనం ఉంది, వెనస్డే పంపించేస్తాను. ఇంకా స్టార్టింగ్ వెళ్తున్నారు, మంచి రోజు పంపిద్దాం, వాళ్ళ క్లాస్ ఇయర్ అంతా మంచిగా ఉండాలి కదా అని నా ఒపీనియన్ అనమాట. మా హస్బెండ్ అవి ఇవి ఏం చూస్తావు, ఏమైనా కొత్తగా స్కూల్ స్టార్ట్ అయ్యారా, 3 ఏళ్ళ నుంచి పోతురు పంపించని మా హస్బెండ్. సో పండ్లు ఉన్నాయన్నమాట, వంటతే వేసుకోవాలి, వెజిటేబుల్స్ తెచ్చి ఇక్కడ పెట్టిండు. ఏం చేయాలో ఏమో చూడాలి. పాలకూర, టమాటా ఉంది, పప్పు చేయాలా, ఏం చేయాలి. ఇంకా టెంపుల్ తిరుగుతుంది కాబట్టి మా హస్బెండ్ ఒక 3-4 వీక్స్ నో నాన్ వెజ్ అనమాట. మా చిన్నోడు ఏడుస్తున్నాడు. ఇందాక అన్నాడు దేవుడిది ఎప్పుడు అయిపోతుంది మమ్మీ అంటే, ఎందుకు అడుగుతున్నారా అంటే దేవుడిది అయిపోతే దేవుడి దానికి పూజలు అయిపోతే చికెన్ చేయి ఈరోజు అంటున్నాడు. ఇంకా నో నాన్ వెజ్ సడన్గా పట్టుకున్నాను అనమాట. మా హస్బెండ్ కూడా సడన్గా కొంచెం సిచ్యువేషన్స్ అన్నీ షాప్లో అంత ఇబ్బంది అయిపోతుందని చెప్పినా కదా. సో గుడికి తిరగడం స్టార్ట్ చేద్దాం, లాస్ట్ ఇయర్ తిరగలేము, స్టార్ట్ చేసేయాలని చెప్పేసి సడన్గా స్టార్ట్ చేసేసిండు. సడన్గా నాన్ వెజ్ అనేది బంద్ అయిపోయింది. బొంతలు గింతలు గ్యాస్ గీస్ అన్నీ మొత్తం క్లీన్ చేసేసుకున్నాం. ఈ టెంపుల్ తిరిగేసి వచ్చే 10 రోజులు ఒక 21 డేస్ తిరుగుతానైతే అంటున్నాడు. మెయిన్గా 21 డేస్ అంటే కూడా ఒక 3 వీక్స్ టైం పడుతుంది కదా. సో జస్ట్ ఈరోజు 2nd డే అయింది అంతే, ఇంకా 19 డేస్ ఉంది. చిన్న నెట్లు కంట్రోల్ చేయలేవు. కిచెన్ చూడండి ఎట్లుందో, ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2:45-3 ఏమవుతుంది. బర్త్డే కొడుకులు ఒర్లుకుంటున్నారు. అసలు హాల్ అంతా గబ్బు లేపి పెట్టిరు, ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పెట్టుకొని. సో ఈరోజు వంట వచ్చేసి కారంతో, ఎల్లిపాయ కారంతో పాలకూర కర్రీ చేసిన. సో ఎప్పుడు నార్మల్గా చేస్తుంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా వేద్దామని అట్లయితే చేసిన అనమాట. సో ఇక్కడ వచ్చేసి పల్లీలు ఇవన్నీ ఎందుకు దంచుకుంటున్నా అంటే, చాలా డేస్ అయింది, ఎందుకేమో సర్వపిండి తినాలనిపిస్తుంది. యాక్చువల్గా మేము ఎప్పుడు చేసుకోలేదు, ఎప్పుడు తినలేదు. మా కాలేజీలో ఒక ఫ్రెండ్ తెస్తుంటే నచ్చి ఎట్లా చేస్తారని తెలుసుకొని ఒకసారి ఇంటికా ట్రై చేసిన. ఇప్పుడు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకేమో ఏదైనా స్నాక్ ఐటెం లాగా చేద్దామని అనిపించి ఇంకా ఫోన్లో చూస్తే ఇంకా ఆ రోజు గుర్తుకొచ్చింది అనమాట, మా కాలేజీలో ఫ్రెండ్ తెచ్చేది. సో అది ఒకసారి ట్రై చేసినాక మళ్ళీ ట్రై చేయలేదు కదా, ఇంకా చూద్దామని చెప్పేసి ట్రై అయితే చేస్తున్నా. చూడాలి ఎట్లా వస్తుందో టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి దోశల పిండి అయితే నానబెట్టుకున్నారు. ఇప్పటికి దోశలు అయితే టిఫిన్ చేయాలి కదా, వీళ్ళు రోజు బయట నుంచే తెస్తున్నాం, ఏదో ఒకటి ఇచ్చేయి అని చెప్పి మా హస్బెండ్ అంటుండే అనమాట. సో ఈ మధ్య దోశ పిండే నానబెట్టట్లేదు, ఇంకా అందుకే దోశ పిండి అయితే నానబెట్టుకున్నా. ఇంకా వీలైతే చట్నీ కూడా చేసి పెట్టేసుకుంటాను, రేపు ఒకవేళ పిల్లలకి ఇంకా స్కూల్ పంపిస్తే మార్నింగ్ గడాబెట్టి ఉంటుంది కదా, అందుకనేసి
సో ఇందులో యాక్చువల్గా నువ్వులు కూడా వేయాలి, నువ్వులు లేవు నా దగ్గర, ఉండే అన్న భ్రమలో ఉన్నా. ఇప్పుడు చెక్ చేస్తుంటే నువ్వులే లేవు, అన్నీ ఏమేమో కనిపిస్తున్నాయి కానీ నువ్వులు కనిపిస్తలేవు. చూడండి, ఉండే కానీ నేనే పడేసినట్టున్నా ఎప్పుడో, అంతా ఏమో పురుగు గిరుగు వచ్చిందని. ఉంటుంది నా దగ్గర నువ్వులు, ఎప్పుడు పడేసినట్టున్నా. అన్నీ ఉన్నాయి అనుకొని స్టార్ట్ చేసిన, ఇప్పుడు నువ్వులు లేవు. ఎట్లా అరుచుకుంటున్నారు చూడండి. ఉన్నాయని ఇందులో వేసి పుట్టంతో వచ్చేసినాయి, వేసేసుకున్నాం. సో ఒకటైతే వేసిన అనమాట. సో జస్ట్ ఇప్పుడే వేసిన, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా. ఒక 10-12 మినిట్స్ అయితే అవ్వనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అయితే వస్తుంది. సో కొంచెమే చేసిన నేనే కావాలని, ఎందుకంటే ఎంతో ఆశతోటి ఎంతో శ్రమ పెట్టి చేస్తుంటా. చాలాసార్లు అవుతుంది ఇట్లా ఏదైనా కొత్త రెసిపీ ఎంతో ఇదితోటి చేస్తుంటాను అనమాట. ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో వేసేస్తా, చూసి సేమ్ అట్లనే వస్తుంది, అదే టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంది, ఎక్కువ తిందామని ఇదితోటి చేస్తుంటా. చేసిన తర్వాత ఎవడు తిన్నాడు, ఒక్కోసారి నేను చేసి నాకు కూడా నచ్చదు, వేస్ట్ అయితే ఉంటుంది. అందుకే ఈసారి ఎక్కువ వద్దు అని చెప్పే జస్ట్ 2 వేస్తున్నాను అనమాట. ఒకవేళ టేస్ట్ కనుక ఇప్పుడు మంచిగా వస్తే ఇంకా ముందటలు కూడా చేసుకుంటూ ఉందాం. అప్పుడెప్పుడో నా ఇంటర్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లోనో అప్పుడు ఫ్రెండ్ తెచ్చేదన్నా కదా, సో అప్పుడు ట్రై చేసిందే, మళ్ళీ ఇప్పటిదాకా చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. మంచిగా కనుక వస్తే ట్రై చేద్దాం ఇంకా ఇప్పటి నుంచి. నువ్వులు ఒకటి లేవు, యాక్చువల్గా నువ్వులు ఒకటి వేసింటే బాగుంటుండే. నువ్వులు ఉన్నాయని భ్రమలో ఉన్నా నేను, నువ్వులు లేవు. అండ్ కొంతమంది స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నారు, నా దగ్గర అవి కూడా లేవు. నువ్వులు స్ప్రింగ్ ఆనియన్స్ చెప్తే మిగతా ఉన్నవన్నీ వేసేసిన. కిచెన్ పరిస్థితి అంతా చూడండి. సో ఇంక ఇది అయ్యేలోపు కిచెన్ అంతా సర్దేసుకోవాలి. అప్పని సతాయిస్తున్నారు, ఇద్దరికి 2 వేస్తే సైలెంట్ కూర్చొని టీవీ ఇస్తారు. లేకపోతే ఒకటే ఏడుపు ఉర్లుతారు మెయిన్గా. ఇంక ఈ రూమ్ బాగానే ఉంది కానీ కిచెన్ గలీజ్ ఉంది, సదరేసేయాలి మొత్తం. ఇగో ఏంద్రా మళ్ళా కథలు వాడకు. ఏం చేస్తున్నావురా? వాడికొచ్చి పల్లిపట్టు తిను అనేది తింటుండు కదా. మాట్లాడక, ఎవరు మాట్లాడమన్నారే? విద్య చిన్నోడా కొడతా ఇడిపోయిసావు, గమ్మున్న బొమ్మలు చూసుకోపో. ఎత్తవేషాలు చాలా వేస్తున్నారు, వేయండి. ఏంది ఆ బెల్ట్ కింద టై చేసుకునేది ఉంటుంది కదా, అది తగిలింది. ఇక్కడ సైడ్ది కూడా కాదు, బెల్ట్ టై చేసేది ఉంటుంది కదా. వాడు కూడా ఎంత ఉన్నాడు, ఎంత పొగరు చూడండి అసలు వాడికి. మా పెంపకమే మెయిన్గా. మా హస్బెండ్ది చాలా లాడీ చేస్తున్నాడు. మా హస్బెండ్ అయితే చిన్నోడిని అయితే మరీ లాడీ చేస్తాడు. మా అయ్యనే పోయి మా అయ్యనే వచ్చిండు, మా డాడీ అని. ఒడ్లుతురని కొట్టినందుకు వచ్చేసి ఎట్లా చేస్తున్నాడు. చెప్తా వాడు సంగతి చెప్తా. ఇట్లా ఎద్దవేషాలు వేసి హాస్టల్ వేసి వాడేయాలి పిల్లలు, ఇప్పుడు మంచి బుద్ధి. సో నేను వచ్చేసి కరెక్ట్ ఒక 10 మినిట్స్కి నాకు బాగా క్రిస్పీగా అయితే వచ్చింది. సో తిప్పేసుకున్నాను అనమాట. సో ఇట్లా ఇంకొక 5 మినిట్స్ పెట్టి నెక్స్ట్ ఇదైతే వేసుకుందాం. చూడాలి టేస్ట్ ఎట్లా వస్తుందో, సాల్ట్ ఎక్కువైందో, కారం ఎక్కువైందో, తక్కువైనాయో చూద్దాం. ఫుల్ గాలి కొట్టింది బయట అయితే. అసలుగా ఆ కుర్చీలకు బట్టలు వేసినా కుర్చీలు ఎగిరిపోతున్నాయి, తెచ్చి మళ్ళీ లోపల పెట్టిన. ఆల్మోస్ట్ ఎండినేలే అని. సో 2 సైడ్స్ అయితే నేను 10 మినిట్స్ కాల్చుకున్నా. అటువైపు కూడా 10 మినిట్స్ అయితే కాల్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అయితే వేద్దాం. ఇది కొంచెం కాలుతుంది, కొంచెం చల్లగానే వేద్దాం. అంతవరకు ఇది అయితే దేవుని దగ్గర పెట్టేసి టేస్ట్ చేద్దాం. సెకండ్ వైపు అయితే ఇట్లా వచ్చిందనమాట.
ఇది బాగా పెనంకి అత్తుకున్నట్టుంది, బాగా మాడినట్టయింది. ఇక్కడ అంతా పర్లేదు. సెకండ్ అది కూడా పెట్టేసిన. ఫస్ట్ ఇది టేస్ట్ చూద్దాం. మాసిపోయి కూడా వచ్చింది. ఈడ పెట్టిన. ఏ విన్నా ఇక రండి. ఈరోజే మీ క్లాస్ టీచర్, కొత్త క్లాస్ టీచర్, పాత క్లాస్ టీచర్, ప్రిన్సిపల్ సార్ కూడా వేసిండానే. 4 వేసిన. ఏం చెప్పినావే మళ్ళా? మీ టీచర్స్ ఫోన్ చేస్తున్నారంటారా? ఈరోజు 4 టీచర్స్ చేసిరంట. ప్రిన్సిపల్ సార్ కూడా చేసిండంట. ఏం చెప్పినాము? ఉండనులే, నంబర్లు చూపిస్తే మనం మేము గుర్తుపడతామా అది ప్రిన్సిపల్ సార్ది క్లాస్ టీచర్దని? ఇంత ఎడ్డి ఎవడంటే షాప్లో కస్టమర్లు అనుకుంటాడు. కస్టమర్లకు చూపిస్తే ఒక లెక్క, మాకు చూపిస్తే ఏముంటుంది? వండుకోకలే కానీ ఏం చెప్పినావు నువ్వు? రీజన్ ఏం చెప్పినావు? ఏమన్నారు? ఓకే ఓకే అన్నారా? యాక్చువల్గా ఎల్లుండి ఏకాదశి ఉంది, ఇక రేపు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏకాదశి రోజు రేపు దశమి కదా, ఏకాదశి రోజు పంపిద్దాం, మంచి రోజు అండి. మంచి రోజులు అలా పంపించాలి, ఇయర్ అంతా మంచిగా ఉంటుంది. అందరు వచ్చారు చుట్టుపక్కలంతా, అందులో ఈరోజు హాలిడే, తిరుగుతూనే ఉన్నారు గల్లీలంతా. తెలంగాణ స్పెషల్ సర్వపిండి, నీకు తెలుసానే? సర్వపిండి తెలంగాణలో కానీ తెలంగాణ సర్వపిండి గురించి తెలియదు. యాక్చువల్లీ మా కూడా తెలియదు, తెలుసుకున్నాం. టేస్ట్ చూద్దాం. బాగుందారా? తిన్నవారా అప్పుడే? కొబ్బరికాయ తింటున్నారా మీరు? చిన్నోళ్ళు ఫస్ట్ తినాలి లడ్డు, పెద్దోళ్ళము ఫస్ట్ తినకూడదు. నువ్వు పెద్దోడవే, నేను పెద్దోడిని. సెకండ్ వాళ్ళు నడుపోళ్ళు ఇటు ఉన్నారు, వీళ్ళు టేస్ట్ చేసినాక మనం చేయాలి. తిని చూడు ఒకసారి, టేస్ట్ చేయి ఎట్లుందా. ఇంకోటి అవుతుంది అక్కడ పోవాలా, మాడనీయొద్దు దాన్ని. తింటే అన్నం తిందాం. టైం చూడండి, 4:15 అవుతుంది. ఇప్పుడు వస్తే ఇప్పుడు తినాలా. నేను యాక్చువల్గా పచ్చడి చేద్దామని, రేపు దోశల చట్నీ చేద్దామని పెట్టిన కొబ్బరికాయలు. ఈరోజు నువ్వు మింగుతున్నావా? రోజు అగో ఆడ కుప్పలు కుప్పలు ఉంటుండే పడేస్తుంటివి. బాగుంది లడ్డు, నువ్వు తినవు కానీ నేను తిని చూస్తా. జర్రా బాగుందారా? బాగుందా? టేస్ట్ చెయ్యి, అది కొబ్బరి తిందు కన్నా టేస్ట్ చెయ్యి. డౌట్ పడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా తినొచ్చు. అందుకే 2 వేసిన, ఎక్కువ వేసి మళ్ళా. బాగుంది కదా, నేను కూడా తింటా. లేసి తాగదే. కారం ఎక్కువైంది. పచ్చిమిరపకాయలు వేసినాం, దంచి కారం పొడి వేసినాం. కొంచెం సాల్ట్ కూడా ఎక్కువైంది. బాగుంది, నువ్వు తినే. తిన్నావా? ఎందుకు? అందుకే మీకు ఏం చేసి పెట్టారు ఒకసారి పాప అనిపిస్తుంది. ఇంకా చేసి పెట్టా అంటున్నా. పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి కిచెన్లైనా పడ్డా, 4 అవుతుంటాయి. అందరూ ఎక్స్ప్రెషన్స్గా కనుగొడు. జస్ట్ క్లీన్ చేయి ఫస్ట్. కెమెరా దగ్గరనా? బాగుందా? వెనకాల విండో అది కూడా ప్రాబ్లం. ఇంకో చూసేసి వస్తా. వేసుకొస్తున్నా. బాగానే ఉంది కదా లడ్డు, బాగానే ఉంది కదా. అంటే కారం ఎక్కువైంది, సరిపడినంత ఉప్పు కూడా ఉంది. కానీ కారం వేసి కొంచెం ఎక్కువనే ఉంటుంది. బాగానే సో ఈ వీడియో కూడా ఏం చేసేద్దాం.
ఇంకేం లేదు, వాసలు తోముకోవాలా, బట్టలు మడత పెట్టుకోలేకపోయి ఈవినింగ్ అయిపోతుంది. సో ఎంత ఇవ్వండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.